హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపు అట్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెడుతున్నటువంటి అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం గురించి తెలుసుకుందాము. ఇది ముఖ్యంగా వయోజన విద్యకు సంబంధించినటువంటిది. దీంట్లో మనం ఇక్కడ స్లోగన్ కూడా చూడొచ్చు, చదువు నేర్చుకో బతుకు మార్చుకో అని. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకం కింద నిధులు కేటాయించి 3 ఏళ్లలో 75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని నిర్ణయంతో ఈ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యాక్చువల్గా గ్రామ వార్డు సచివాలయాల సర్వే 2024 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో 15 నుంచి 59 ఏళ్ల మధ్యలో చదువురాని వారు 81,14,598 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 15.63% ఉంది. వీళ్ళందరినీ అక్షరాస్యులుగా చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ ఈ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని, అంటే అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఒక మిషన్ మోడ్ లాగా తీసుకొని సక్సెస్ సాధించాలని తెలియజేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలలో ఇండియాను టాప్ 3 లిటరసీ స్టేట్స్, అంటే అక్షరాస్యత కలిగినటువంటి స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ను పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ మిషన్ మోడ్ లాగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం అమలు విషయానికి వస్తే, గ్రామంలో స్వచ్ఛందంగా పనిచేసే ఒక్కో వాలంటీర్కు 10 మంది చొప్పున నిరక్షరాస్యులను కేటాయిస్తారు. మొత్తం కార్యక్రమం 100 గంటలు ఉంటుంది. ఇందులో వీడియోలు 15 గంటలు, తరగతి బోధన 40 గంటలు, వర్క్షీట్ ప్రాక్టీస్ 45 గంటలు ఉంటుంది. అభ్యాసకుల సమయాన్ని అనుసరించి ఉదయం రాత్రి తరగతులు నిర్వహిస్తారు. బ్యాంకింగు, రవాణా, వ్యవసాయము, ఆరోగ్యము, పోషకాహారము, పిల్లల సంరక్షణ, ఆర్థిక అక్షరాస్యత లాంటి వాటిపై అదనంగా బోధిస్తారు. ఏడాదికి 41.25 లక్షల చొప్పున 3 ఏళ్లకు 123.75 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో కేంద్రం 60% వాటా, రాష్ట్రం 40% వాటా నిధులు కేటాయిస్తాయి. ప్రధాన ఉద్దేశం అందరూ, అంటే 100% అక్షరాస్యత సాధించడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పైలట్ జిల్లాగా ఏలూరు జిల్లాను ఎన్నుకోవడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరంలో మొత్తము 97,200 మంది వయోజనులకు విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ జిల్లా కలెక్టర్ అయినటువంటి వెట్రి సెల్వి గారు జూలై 9న దీనికోసము అందరినీ పిలవడం జరిగింది, స్టేక్ హోల్డర్స్ ఉందని. దీని కార్యక్రమానికి ఫ్లాగ్షిప్ ఉల్లాస్ అక్షరాంధ్ర ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. కార్యక్రమం విజయవంతం కావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము. విజయవంతం అంటే అందరూ అక్షరాస్యులు కావాలని, 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యము.